వరంగల్ రైల్వే గూడ్స్ యార్డ్ లో లోకల్ లారీ యజమానులు కాంట్రాక్టర్ల మధ్య వివాదం ముదురుతోంది. లోడింగ్ కోసం సీరియల్ విధానం అమలు చేయాలంటూ లారీ యజమానులు సమ్మెకు దిగారు. దీంతో గూడ్స్ యార్డ్ లో ఎరువుల నిల్వలు పేరుకుపోతున్నాయి. లారీ యజమానుల సమ్మెతో రైతులకు ఎరువుల ఇబ్బందితో పాటు రైల్వే శాఖకు నష్టం తప్పడం లేదు. రైతులకు అవసరమైన ఎరువులను డీలర్లకు రైల్వే గూడ్స్ ద్వారా సరఫరా చేస్తాయి కంపెనీలు. వరంగల్ కు ఇఫ్కో, నాగార్జున లాంటి 5 పెద్ద కంపెనీల ఎరువులు, డీఏపీ సరఫరా అవుతున్నాయి. ఇప్పటి వరకు కంపెనీల లారీలతో పాటు లోకల్ బండ్లు గూడ్స్ షెడ్ నుంచి ఎరువులను సరఫరా చేసేవి. ఇటీవల కాంట్రాక్టర్, లోకల్ లారీ యజమానుల మధ్య వివాదం మొదలైంది. ఎరువుల ట్రాన్స్పోర్టుకు సీరియల్ విధానం అమలు చేయాలంటూ సమ్మె బాట పట్టారు. ఈ సిస్టమ్ లేకపోతే నష్టపోతున్నామని అంటున్నారు లారీ యజమానులు. కిరాలు లేక ఆర్థిక బాధలతోనే చాలా నష్టపోతున్నాం. ఆత్మహత్యలు కూడా లారీ ఓనర్లు పాల్పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు లారీ ఓనర్ మొన్న అతను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఏమైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టకుండా మాకు ఆర్థిక సీరియల్ విధానం మాకు సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. లారీ యజమానులే తమను ఇబ్బంది పెడుతున్నారనేది కాంట్రాక్టర్ల ఆరోపణ. తమ కంపెనీలకు 15 లారీలు ఉన్నాయని అవి లోడ్ అయ్యాకే మిగతా సరుకులు లోకల్ లారీలకు ఇస్తామంటున్నారు కాంట్రాక్టర్లు. ఇప్పుడు బయట వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మొత్తం సీరియల్ పెట్టి కాంట్రాక్టుల బండ్లు కూడా రావాలని ఒక ఇది చేసుకుంటూ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతూ వ్యాగన్లన్నీ ఆపేసి ఉన్నారు. కాంట్రాక్టర్ బండ్లే ఇప్పుడు తోలుకుంటూ ఉన్నాయి. మా ఉన్న 15 లారీలతోనే మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే మాకు ఈ వ్యాగన్ వచ్చి శనివారం వచ్చింది. ఇప్పటికే మాకు 3-3.5 లక్షలు ఇప్పటికే లాస్ అయినాము. అందరూ దాని మీద కొంచెం దృష్టి పెట్టి కొంచెం క్లియర్ చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడి క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లోకల్ లారీ యజమానులు, కాంట్రాక్టర్ల మధ్య వివాదం హమాలీలకు ఫుడ్ లేకుండా చేస్తోంది. 4 నెలలు మాత్రమే సీజన్ ఉంటుందని, ఉదయం వచ్చి రాత్రి వరకు ఖాళీగా కూర్చుని వెళ్తున్నామని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లారీలకు, కాంట్రాక్టర్లకు మధ్యలో వాళ్లకు అవగాహన లేకుండా ఏమైందంటే హమాలీ కార్మికుల మీద మాకు చాలా ఇబ్బందులు కూడా గురవుతుంది. మేము ఇక్కడ పని చేసుకుంటేనే మేము అక్కడ ఇంటికాడ బ్రతికేది. దాని నుంచి సాయంత్రం 7 గంటల దాకా మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు మనిషికి ఒక 50-60 రూపాయలు కూడా దొరకలేదు. ఇక్కడ పని ఆగిపోయింది. దానివల్ల అందులో బయట పోయి కూలి చేసుకునే కోసంటిది ఒక రోజుకు 200 రూపాయలు వస్తే మాకు ఇక్కడ కూర్చొని మేము పోతున్నాం. మా వాళ్ళు ఇచ్చే పైసలు మా ఛాయ్ నీళ్ళకు కూడా ఇవ్వదు. సమ్మెతో వరంగల్ రైల్వే షెడ్స్ లో ఎరువుల నిల్వలు పేరుకుపోతున్నాయి. సరుకు డౌన్లోడ్ కు 8 గంటలకు మించితే అదనపు ఛార్జ్ వసూలు చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ర్యాక్స్ లో సరుకు నిల్వ ఉండడంతో రైల్వేకు నష్టం వస్తుందంటున్నారు. ఇక్కడ ఈ లారీ ప్రాబ్లం ఏదో అంటున్నారు. ఆ ప్రాబ్లం మూలంగా మాకు అన్లోడింగ్ సరిగా కావట్లేదు. మిగతా వాళ్ళ సంగతి ఎటున్నా మాకు రైల్వేకి కూడా చాలా లాస్ ఉంది. మాకు రైల్వే కూడా వ్యాగన్స్ రిలీజ్ అయితే మేము మళ్ళీ దాన్ని లోడింగ్కి పంపించాలి. మళ్ళీ లోడ్ అయ్యి వేరే ఇచ్చేనే మాకు ఇన్కమ్. ఇప్పుడు అందుకని 3 రోజుల నుంచి నాకు ఈ రేక్ బీసీఎన్ రేక్ ఇక్కడ ఉండిపోయింది. దీని మూలంగా కూడా రైల్వేకి లాస్ ఉంది. లారీ యజమానుల సమ్మె ప్రభావం రైతులపైన పడనుంది. వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరువులు, యూరియా రైల్వే ర్యాక్లకే పరిమితమవడంతో సకాలంలో వాళ్లకందే పరిస్థితి కనిపించడం లేదు.